ఒక హత్య చాలా క్లీన్ గా చేశారు, అది కూడా అక్రమ బంధం కోసం. యుక్త వయసులో చేసిన హత్య బయటపడకపోవడంతో ఆ తర్వాత కామం కోసం ఓ కుటుంబాన్నే లేపేశారు ఆ కామాంధులు, అది కూడా సొంత కుటుంబం. అందుకు ఓ డబుల్ మర్డర్ కేసులో కన్నన్ యమున అనే లవర్స్ కి తిరుచి సెషన్స్ కోర్టు ఏకంగా డబుల్ లైఫ్ వేసింది. న్యాయమూర్తి 2 హత్యలకు 2 జీవిత ఖైదీలను విధించారంటే వారెంత నీచులో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. వీరు చేసిన మరో 2 హత్యలు విచారణలో ఉన్నాయి. ఒక హత్యపై కేసు నమోదు కాలేదు. అసలు ఈ కన్నన్ యమున జంబలకిడి పంప కేసేంటో తప్పకుండా చూద్దాం. 2001లో టి యమున తంగవేలుకు పెళ్లైంది. వీరు తిరుచికి దగ్గరలోని తిరువైనై కోయిల్లో ఉండేవారు. ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారం కూడా మొదలు పెట్టారు. యమున తంగవేలుకు 2 పిల్లలు పుట్టారు. కూతురు సత్య, కొడుకు సెల్వకుమార్. లైఫ్ హాయిగా సాగిపోతుంది. అయితే వీరింటికి పూజలు చేసేందుకు కన్నన్ అనే వ్యక్తి వచ్చాడు. ఇతను జ్యోతిష్యం చెప్పడంలో చాలా ఫేమస్. ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే కన్నను సంప్రదించేవారు. లేదంటే ఏదైనా పని మొదలు పెట్టాలన్నా కూడా మంచి ముహూర్తం కోసం కన్నను కలిసేవారు తంగవేలు యమున. వారి కోరిక మేరకు వారింటికి వచ్చేవారు. అయితే ఆ సమయంలోనే కన్నన్ యమునలకు పరిచయం పెరిగి అది కాస్త అక్రమ బంధానికి దారితీసింది. ఇద్దరు యమున ఇంట్లోనే శృంగారం చేసుకునేవారు. కన్నన్ది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎప్పుడు వ్యాపారం కోసం తంగవేలు బయటకు వెళ్లగానే కన్నన్ వారింట్లోకి వెళ్లి శృంగార పూజలు చేసేవాడు. అయితే కొన్నాళ్లకు గాను తంగవేలుకు అసలు విషయం తెలిసిపోయింది. వెంటనే భార్య యమునను 4 తన్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తంగవేలు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బంధువులెవరో కూడా అనుమానించలేదు. కేసు కూడా పెట్టకపోవడంతో తంగవేలు మరణం అలా ముగిసిపోయింది. దీంతో యమునకు పర్మనెంట్ లవర్ అయిపోయాడు కన్నన్. ప్రతిరోజు వారింట్లోనే ఉంటూ తన పూజలేవో తను చేసుకునేవాడు. ఒకవైపు భార్య పిల్లలున్నా కూడా యమున మీద మరింత మోజుతో ఆమెతో పడక పంచుకునేందుకు బానిసయ్యాడు. అసలు మద్యం వాసనే తెలియని కన్నన్ మెల్లిగా మటన్కు కూడా అలవాటు పడ్డాడు. అలా ఓవైపు పూజలు పౌరోహిత్యం చేస్తూ మరోవైపు యమునతో ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాడు. అయితే తిరుచిలోని ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి రియల్టర్ పి దొరైరాజు ఇతని దగ్గర భారీగా బట్టల వ్యాపారం చేసుకునేందుకు 15 లక్షల అప్పు తీసుకుంది యమున. అందుకు మధ్యవర్తిగా ఉన్నాడు కన్నన్. ఈ దొరైరాజుకు కన్నన్ వ్యక్తిగత జ్యోతిష్యుడు కం పూజారి. ప్రియురాల వ్యాపారం కోసం అంతా తానై ముందుండి నడిపించాడు కన్నన్. వ్యాపారం గ్రాండ్ గా మొదలైంది. అయితే అప్పు వడ్డీ కోసం వ్యాపారి దొరైరాజు నెలకు ఓసారి యమున ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. అలా డబ్బు కోసం వస్తూ ఉండగా ఒంటరిగా ఉంటున్న యమున అంద మీద కన్నేశాడు దొరైరాజు. ఆమె కూడా 15 లక్షల అప్పును వదిలించుకునేందుకు దొరైరాజుకు లొంగిపోయింది. అయితే కన్నన్ కు యమునకు అక్రమ బంధం ఉన్న విషయం దొరైరాజుకు తెలుసు. అందుకోసం అతను లేనప్పుడు సమయం చూసుకుని కారులో వచ్చేవాడు. దొరైరాజు కారును శక్తివేల్ అనే యువకుడు నడిపేవాడు. దొరైరాజు యమునతో సన్నిహితంగా ఉన్న సమయంలో బయట కాపలాగా ఉండేవాడు శక్తివేల్. తన డబ్బుల విషయంలో దొరైరాజు సాఫ్ట్ గా ఉండడంతో మొత్తం డబ్బులు ఎగ్గొట్టేయాలనుకుంది. కానీ రాను రాను శారీరకంగా వాడుకుంటున్నా కూడా డబ్బుల విషయంలో కఠినంగా ఉండేవాడు దొరైరాజు. ఈ లోపు కన్నన్ కు యమునతో దొరైరాజు అక్రమ బంధం పెట్టుకున్నాడని రగిలిపోయాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీశాడు. అతనే నన్ను బెదిరించి లొంగ తీసుకున్నాడు. నేను వేలకు వేలు వడ్డీ తీర్చలేను, వ్యాపారం కూడా సరిగ్గా జరగడం లేదని చెప్పింది. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా వారిని చంపేద్దామన్నాడు కన్నన్. ఆమె కూడా సరేనంది. దీంతో మందు పార్టీతో కుట్ర చేసి మత్తుమంది కలిపిన భోజనం పెట్టింది యమున. అది తిన్న తర్వాత దొరైరాజుతో పాటు అతని కారు డ్రైవర్ శక్తివేలు కూడా మత్తులోకి జారుకున్నారు. దీంతో వారి మెడకు ఉరేసి 2007లో దారుణంగా చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు కన్నన్ తనకు తెలిసిన శరవణన్, ముత్తు కన్నన్లకు డబ్బిచ్చి కారులో మృతదేహాన్ని వాయంపట్టి దగ్గరలోని సెవేరియాపురం అడవిలోకి తరలించారు. అక్కడ అడవిలోనే కారులో మృతదేహాలను ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతదేహాలు పూర్తిగా కాలిన తర్వాత మంటలను ఆర్పేశారు. ఎందుకంటే అడవి కాబట్టి నిప్పుతో మొత్తం దగ్ధమవుతుందని వారి ఆలోచన. మొత్తానికి దొరైరాజు హత్యతో 15 లక్షల అప్పు గొడవపోయింది. అంతేకాదు ఇటు తన ప్రియురాలు తనకే సొంతమైందని కన్నన్ సంతోషించాడు. అలా తన ప్రియురాలి లైఫ్ ని కూడా సెటిల్ చేశాడు. వ్యాపారంలో పెద్దగా లాభాలు రాకున్నా జీవితం హాయిగా సాగింది. అయితే అడవిలో కాలిన మృతదేహాలు ఉన్నాయనే సమాచారంతో జనవరి 22, 2007న పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు. కారు నెంబర్ సాయంతో చనిపోయింది దొరైరాజు, అతని డ్రైవర్ శక్తివేలని గుర్తించారు. మరి ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపై పోలీసులు విచారణ చేయగా 15 లక్షల అప్పు తీసుకున్న యమున దగ్గరకు విషయం చేరింది. ఆమెను ప్రశ్నిస్తే తాను అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ చంపాల్సిన అవసరం నాకు లేదని చెప్పింది. దీంతో కేసు ఎటు తేలలేదు. చివరకు దొరైరాజు భార్య, డ్రైవర్ శక్తివేలు భార్య కలిసి ఉన్నతాధికారులను కలిసి తమకు యమున మీద అనుమానం ఉందని చెప్పారు. అంతేకాదు శక్తివేల్ ఆమెకు అప్పు ఇచ్చేందుకు మధ్యవర్తిగా సంతకం చేసిందని చెప్పారు. దీంతో కేసు సిబిసిఐకి చేరింది. సుదీర్ఘకాలం విచారణ చేయగా మృతదేహాలు మాయం చేసేందుకు సాయపడ్డ ముత్తు కదం శరవణన్ పేర్లు బయటకొచ్చాయి. వీరిద్దరూ మద్యం మత్తులో నోరు జారడంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. పోలీసుల ట్రీట్మెంట్ తట్టుకోలేక శరవణన్ అప్రూవర్ గా మారిపోయాడు. దీంతో కన్నన్ యమున కలిసి చంపారని పోలీసులకు చెప్పాడు. మరోవైపు విచారణ సాగుతుండగానే ముత్తు కన్నన్ అనారోగ్యంతో చనిపోయాడు. యమున కన్నన్లు అలా జైలుకు వెళ్లి ఇలా బెయిల్ మీద వచ్చేశారు. హాయిగా వారిద్దరూ కలిసి అక్రమ బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారి బంధం ఎంతో దృఢమైంది. ఎన్నో ఏళ్ల పాటు ఆ బంధాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈలోపు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కూతురు సత్యకు 22 ఏళ్లు,
కొడుకు సెల్వకుమార్కి 20 ఏళ్లు వచ్చేశాయి. వాళ్ళు చదువులను పూర్తి చేశారు. డిగ్రీ చదివిన కూతురు సత్య మన ఇంట్లో కన్నన్ పెత్తనం ఏంటి, మీ అక్రమ మందం మానేయాలని తల్లిని హెచ్చరించింది. అంతేకాదు బ్రాహ్మణుడైన కన్నన్ కు మన ఇంట్లో ఏం పని, అతని రానివ్వద్దని తల్లిని హెచ్చరించాడు కొడుకు. కానీ యమున మాత్రం ఏం పట్టించుకోలేదు. మీ నాన్న చనిపోతే అతనే మనల్ని ఆదుకున్నాడు, కన్నన్ మీకు తండ్రి సమానుడని చెప్పింది యమున. దీంతో పిల్లలకు కోపం వచ్చింది. కన్నన్ ఇంటికి రాగానే మా ఇంటికి రావద్దు, మా అమ్మతో మాట్లాడొద్దు, మేం పరువుగా బ్రతకాలనుకుంటున్నామని చెప్పారు. అంతేకాదు తల్లి నుంచి మొత్తం వ్యాపారాన్ని చేతికి తీసుకున్నారు. దీంతో కన్నన్ తో పాటు యమున కూడా రగిలిపోయింది. ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాం ఉన్నా కూడా యమున కోసం 3 హత్యలు చేశాను, మళ్ళీ వీళ్ళు అడ్డుపడుతున్నారనుకున్నాడు కన్నన్. దీంతో మనం జీవితాంతం కలిసే బ్రతుకుతాం, చస్తే కలిసి చద్దామని కన్నన్ యమున భావించారు. వారు తీసుకున్న నిర్ణయం వింటే ఎవరైనా షాక్ అవుతారు. నిజంగా వారి అక్రమ బంధం దృఢమైంది, శక్తివంతమైంది. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయం అలాంటిది. ఈ ఇద్దరూ కలిసి దొరైరాజు శక్తివేలును చంపినట్లుగానే మత్తుమంది కలిపిన భోజనం పెట్టి సత్య సెల్వలను దారుణంగా చంపారు. అంటే ప్రీడి కోసం ప్రాణంలా 22 ఏళ్లు పెంచుకున్న వారిని సులభంగా చంపిందా నీచురాలు. ఆ తర్వాత మృతదేహాలను తీసుకెళ్లి దొరైరాజు శక్తివేలును కాల్చిన చోట పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విచిత్రం ఏంటంటే వీరి హత్యలకు వారి అమ్మమ్మ కూడా సహకరించింది. ఇక వారు చనిపోగానే ఇద్దరు కలిసి హాయిగా మళ్లీ బ్రతుకుతున్నారు. అయితే సిబిసిఐడి ఈ 2 హత్యలపై కూడా విచారణ చేసి 2017లో కన్నన్ యమునను అరెస్ట్ చేసింది. యమున తల్లి పోలీసులకు భయపడి గుండెపోటుతో చనిపోయింది. అయితే ఈసారి పోలీసులు పదే అరెస్ట్ చేసి విచారణ చేయడంతో పశ్చాత్తాపంతో కన్నన్ నిజం చెప్పాడు. కానీ యమున మాత్రం మా పిల్లలను ఎవరో శత్రువులు చంపారని చెప్పింది. అయితే కన్నన్ కు కూతురు సత్య అంటే చాలా ఇష్టం, తన సొంత కూతురులా పెంచాడు. ఆ విషయం చంపిన తర్వాత కానీ అతనికి అర్థం కాలేదు, ఎంతో గారాబంగా పెంచాడు. ఆ విషయం సత్యకు కూడా తెలుసు. కానీ తల్లి అక్రమ మందం కూతురికి నచ్చలేదు. పరువు కోసం కన్నన్ కు దూరంగా ఉండమని చెప్పింది. అయితే తొందరపడి కన్నన్ యమునలు చంపేశారు. ఈసారి పోలీసులకు కన్నన్ మొత్తం చెప్పాడు. అయితే యమున భర్త హత్య గురించి మాత్రం పోలీసులకు చెప్పలేదు. అతను ఎలా చనిపోయాడో నాకు తెలియదు, తంగవేలు చనిపోయాకే నేను యమున జీవితంలోకి వచ్చానన్నాడు. అయితే సత్య సెల్వ కేసులో సాక్ష్యాలు మాత్రం పోలీసుల దగ్గర లేవు. ఫైనాన్స్ వ్యాపారి దొరైరాజు డ్రైవర్ హత్య కేసులో శరవణన్ అప్రూవర్ గా మారడంతో కేసు సులభంగా కోర్టులో నిలబడింది. ఈ కేసు విచారణలో 2022 నవంబర్ 24న వీరిద్దరికి 2 జీవిత ఖైదులు విధించింది న్యాయస్థానం. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎక్కువగా నష్టపోయింది యమునే. నీచురాలు కూడా ఆమె. భర్తను పోగొట్టుకుంది, పిల్లలను చంపుకుంది. ఇటు కన్నన్ మాత్రం తన భార్య పిల్లలను భద్రంగా ఉంచుకున్నాడు. అక్రమ సంబంధంలోకి వచ్చి వ్యాపారి దొరైరాజు హత్యకు గురయ్యాడు. సాక్ష్యంగా ఉంటాడనే అనుమానంతో డ్రైవర్ ను కూడా చంపారు. అలా 2005లో మొదలుపెట్టిన అక్రమ బంధం ఇలా దారుణ హత్యలకు దారితీసింది. ఇప్పుడు ఇద్దరు తిరుచు జైల్లో చెప్పకూడదు తింటున్నారు. సత్య సెల్వ కేసులో విచారణ సాగుతూనే ఉంది. ఆ హత్యలకు కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే కన్నన్ ఇక్కడ నిజం ఒప్పేసుకున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి నీచురాలని ఏం చేయాలి? అక్రమ బంధం కోసం కన్న బిడ్డలనే చంపేసింది, అది కూడా 22 ఏళ్లు పెంచుకున్న పిల్లలను. మరి తప్పకుండా తీర్పివ్వండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.